హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు వీడియోలో పిల్లల లంచ్ బాక్సుల్లోకి ఎటువంటి హడావిడి లేకుండా 10 నిమిషాల్లో ఈజీగా చేసుకునే విధంగా స్వీట్ కార్న్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. రుచి కూడా చాలా చాలా బాగుంటుంది. టైం లేనప్పుడు ఏం కూర వండాలో తోచినప్పుడు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి కొద్దిగా హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 3 వెల్లుల్లిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వెల్లుల్లి గోల్డెన్ కలర్ రావాలి. వెల్లుల్లి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలే తీసుకుంటున్నానండి. వీటిని ఒకసారి కలిపేసుకొని 2 టీ స్పూన్ల వరకు నువ్వులు, 4 ఎండుమిర్చి, అలాగే గుప్పెడు కరివేపాకు ఇవన్నీ వేసుకొని మంచిగా కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. మిక్సీ జార్లోకి మనము వేయించుకున్న వాటిని వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని స్టోర్ చేసుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా రైస్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు పలుకులు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీరా, ఆవాలు కూడా వేసుకొని మంచిగా జీడిపప్పు ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. జీడిపప్పు మరీ ఎక్కువగా వేయించొద్దండి. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించుకున్నటువంటి స్వీట్ కార్న్ తీసుకోవాలి. రైస్ క్వాంటిటీకి తీసుకోండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి తగువైనంత ఉప్పు, నేను ఇక్కడ ఆల్రెడీ అన్నంలో ఉప్పు వేసి ఉడికించాను కాబట్టి చూసుకొని వేస్తున్నాను. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి పౌడర్ని ఇందులోకి వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ఉడికించుకున్నటువంటి 2 కప్పుల వరకు రైస్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా తీసుకోండి, ఇంకా కలర్ఫుల్గా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాం. అన్నానికి బాగా ఈ పౌడర్ మొత్తం పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చివరగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి మీదనే కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు, అంత రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.